ప్రపంచంలో ఒక విపత్తు జరిగింది. ఒక విమానముతో ఒక ఎత్తైనటువంటి భవంతిని, బహుళ అంతస్తుల ఆకాశాన్నంటే మేడని ప్రియులరా ఢీకొని ఆ భవంతి అంతా కూడా కుప్ప కూలిపోయిన సన్నివేశాలు మనము టీవీలో చాలామంది గత కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసాం. దాన్ని వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు, WTC బిల్డింగ్. ఆ WTC బిల్డింగ్ని ఎప్పుడైతే కూల్చేశారో అది నెమ్మదిగా ఒక్కొక్క భాగం కూలిపోయి ఆ భవంతి అంతా కూడా ఒక పాడు దిబ్బగా, సమాధి కోటలాగా అది మారిపోయింది. అందులో ఎన్ని ఆత్మలు, ఎంతమంది చచ్చిపోయారో ఆ శిథిలాల మధ్యన శవాలు తీయడానికి కూడా అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఒక్కసారిగా అంత భవంతి అలా కూలిపోతుంటే ఎన్ని అంతస్తుల కింద ఎక్కడ చిక్కుకున్నటువంటి ఎవరిని బయటికి తీయగలుగుతారు? అలాంటి సందర్భంలో కొంతమంది ఆశ్చర్యంగా తప్పించబడ్డారు. ఆ తరువాత తప్పించబడిన వారి యొక్క చరిత్రలు వారు నేషనల్ టీవీలోకి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చూసాం. అది చూస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, వాళ్ళ కూలిపోతున్న భవంతి దగ్గరికి వచ్చి ఆహాకారాలు చేస్తున్నారు, రక్షించమంటున్నారు. కొంతమంది కిందకు దూకేశారు, దూకి ప్రాణాలు కోల్పోయారు. అలాగలాగ అంచెలంచెలుగా కూలిపోతా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. టీవీలో చూస్తున్నటువంటి మాబోటి వాళ్ళకందరికీ కూడా ఏడుస్తూనే ఆ దృశ్యాన్ని చూసాం, చూడలేకపోయాం. అలాగే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అది కూలిపోవడం మొదలుపెట్టిందో అందులో ఉన్నటువంటి ఆ కరెంట్ సప్లై అంతా కూడా పోయింది, లిఫ్ట్లు ఆగిపోయినాయి. పైన అంతస్తులో ఉన్నటువంటి ఒక స్థూలకాయం కలిగినటువంటి ఒక సహోదరి, ఆమె పైనుంచి రావడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఈలోపు కింద 5 అంతస్తులు కూడా కూలిపోయినాయి. ఇక పైనున్న భవంతిలో నుంచి వాళ్ళందరూ కూడా ఒరిగిపోయిన మేడలో నుంచి లిఫ్ట్ లేక ఏం చేయాలో అర్థం కానప్పుడు సైన్యం వచ్చారు, రక్షణ సిబ్బంది వచ్చి వాళ్ళందరినీ కూడా కిందకి తీసుకొస్తున్నారు. ఈమెను తీసుకురావడానికి వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే చాలా లా ఉంటుంది ఆమె. తీసుకురావడానికి 1-2 అంతస్తులు ఆమెను కిందకి తీసుకొచ్చారు. ఇక ఆవిడికి ఆయాసం వచ్చేస్తుంది. అప్పుడు అంటుంది, అమ్మా నేను ఇంకా రాలేను, దయచేసి నాకు ఇంకా నా వల్ల కాదు, నన్ను మీరు మోసుకెళ్ళలేరు, నేను కిందకి నడవలేను, ఏదైతే అయింది గాక మీరు మాత్రం యవనస్తులైన బిడ్డలు, మీరు దేశానికి ఎంతో ఉపయోగకరమైన వారు, మీ ప్రాణాలు కోల్పోకండి, దయచేసి నా వయసు అయిపోయింది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోండి అయ్యా అంది. ఆ సైనికులు ఏమన్నారు తెలుసా? అమ్మా, ఇలాంటి సందర్భాల్లోనే నీలాంటి వాళ్లకు సహాయం చేయడానికే మేము సమర్పించుకుని సైన్యంలో ఉన్నాం, కనుక ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళేది లేదు, వెళితే అందరం వెళదాం, లేదా ఇక్కడే ఉండిపోదాం అన్నారు. అలాగైతే నన్ను వదిలేండి అయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటానని ఆమె బోర్ల పడుకుంది. మోకరించడానికి కూడా ఆమె దగ్గర శక్తి లేదు. బోర్ల పడుకుని ప్రార్థన చేస్తుంటే వీళ్ళందరూ కూడా, ఈ 4 వ్యక్తులు ఆ చుట్టూ చేరి మోకరించారు. ఈమె ఏడుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంది. బిల్డింగ్ వణుకుతుంది, ప్రార్థన చేస్తుంది. ఆమెన్ అనగానే ఆ బిల్డింగ్ కూలిపోయింది. ఎక్కడి దాకా కూలిపోయిందో తెలుసా? ఈమె కిందున్న అంతస్తులన్నీ కూలి 2వ భాగం ఈమె ఉన్నటువంటి అంతస్తు లిఫ్ట్ లాగా నేల మీదకి వచ్చి అలాగాగిందంటండి. దేవుని వాక్యం చెబుతాది ప్రియులారా, పట్టణమును దేవుడు కాపాడని ఎడల కావలి కాయువారి యొక్క ప్రయాసము వ్యర్థమే. దేవుడు నిన్ను కాపాడదలిస్తే, నువ్వు దేవునికి మొరపెట్టేదానివైతే ఏ శత్రువుకి భయపడకో, ఏ శత్రు పన్నాగాలకి భయపడకో, ఏ శత్రువు మాయోపాయాలకి భయపడకో. నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ జీవితం మీద కానీ దేవుడు ఎవ్వరికీ కూడా హాని చేయడానికి అధికారం ఇవ్వలేదు. నువ్వు దేవుని బిడ్డవి, వెలపెట్టి నిన్ను కొన్నాడు, నీవు ఆయన సొత్తు, నీ మీద పూర్తి అధికారం ఆయన కలిగి ఉన్నాడు.
కనుక ప్రియులరా, నీ మీదకి ఎవరైనా వస్తే నీ తండ్రి ఎలా ఊరుకుంటాడు? నీకేదైనా శత్రువు హాని చేయాలనుకుంటే నీ తండ్రి చూస్తూ ఊరుకుంటే దేవుడా? ఒక్కనాటికి కూడా కాదు. తన ప్రజలైనటువంటి వారు ఐగుప్తులు దాస్యములో మగ్గిపోతూ ఉంటే, బానిసత్వములో నలిగిపోతూ ఉంటే, ఫరో కబంధ హస్తాల కింద వారు నలిగిపోతూ ఉంటే, వారిని చూచి కనికరముతో దిగి వచ్చిన దేవుడు, నేను మిమ్మల్ని విడిపిస్తానని, నేను చూపించిన దేశానికి వెళ్ళమని వారిని ఐగుప్తు దాస్యములో నుంచి విడిపించిన దేవుడు. ఆ విడిపించడం గురించి, దేవుని బిడ్డలను నడిపించడం గురించి 40 సంవత్సరాల వారి యాత్రలో వారి బట్టలు పాతగిల్లకుండగా, నూనె ఆరిపోకుండగా, అడ్డొచ్చిన సముద్రాన్ని పాయలు చేసి, పరలోకములో నుంచి మన్నాను కురిపించి దేవుడు అద్భుతాలు చేయలేదా? తన ప్రజల కొరకు తానేమైనా చేయగలడు. ప్రియులారా, నీ కొరకు దేవుడు ఏదైనా చేయగలడు. 25 సంవత్సరాల ప్రతిష్టాత్మక చరిత్ర కలిగిన ఇమ్మానియేలు స్వస్థత గృహ పరిచర్యలు వారు నిర్వహించు ఉపవాస దీక్ష కూడికలు. ఉపవాస దీక్ష కూడికలు తేదీలు 2025 సెప్టెంబర్ 29, 30 మరియు అక్టోబర్ 1, 2 అనగా సోమ, మంగళ, బుధ, గురువారములు. సమయము ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 7 గంటలకు. స్థలము ఇమ్మానియేలు స్వస్థత గృహ పరిచర్యలు, కుంచనపల్లి. దైవ వర్తమానికులు బిషప్ దేవదాసు గారు భీమవరం, మాస్టర్ వినయ్ మాథ్యూస్ గారు హైదరాబాద్, బిషప్ స్టీవెన్ గారు విశాఖపట్నం, ఎల్కే మృత్యుంజయ్ గారు హైదరాబాద్, కె జాన్ మంగాచార్యులు గారు పెదలంక, జె రాజేష్ కమల్ గారు విజయవాడ. సువార్త గాయకులు బ్రదర్ ప్రభుభూషణ్ గారు విజయవాడ, బ్రదర్ జాషువా గరికి గారు ఏలూరు, బ్రదర్ నజరేష్ గారు వైజాగ్. ఆఖరి రోజు బాప్తిస్మములు, బల్లారాధన, ప్రేమ విందు జరుగును. కుటుంబములుగా రండి, దైవాశీర్వాదములు పొందండి. మిమ్మును ప్రేమతో ఆహ్వానించువారు డాక్టర్ బి రవికుమార్ గారు, సిస్టర్ అరుణ రవికుమార్ గారు. అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము.